సోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు, మీరు మీ పద్ధతులు మార్చుకోండి, మీ స్వభావాలు మార్చుకోండి, మీ యొక్క తుడుపు స్వభావాన్ని మార్చుకోండి, మీ యొక్క కోప స్వభావాన్ని మార్చుకోండి, మీ తప్పుడు జీవితాన్ని మార్చుకోండి, మీ తప్పుడు వైఖరిని మార్చుకోండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, దేవుడికి ఇష్టమైన విధంగా జీవించండి. ప్రార్థనకు రాగానే సరిపోలే, నిజమైన క్రైస్తవులు ఎలా జీవించాలి, నిజమైన విశ్వాసి ఎలా జీవించాలి, అలా మీరు జీవించండి అని ప్రభు చెప్తున్నారు. అదే యోహాను శుభవార్త 8వ అధ్యాయములో మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 29వ వాక్యం చదవండి. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు, నేనెప్పుడు ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను, నేనెప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన పనులే చేస్తున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పి, కనుక దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని సేవకుడు అంటే ఒక్కడు కాదు, ఒంటరి వాడు కాదు. దేవుడు సేవకుడితో ఎవరు ఉంటారట? దేవుడే ఉంటాడు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనతో దేవుడే ఉంటాడు. కాబట్టి దేవునికి ప్రీతికరమైన పనులు చేయాలి, దేవుడికి ఇష్టమైన పనులు చేయాలి, దేవుడికి కష్టం కలిగించే పనులు చేయొద్దు, దేవునికి బాధ కలిగించే పనులు చేయొద్దు, దేవుని సేవకులకి బాధ కలిగించే పనులు చేయొద్దు. కనుక మరి ఈ తపస్కాల దినాలలో మనందరము కూడా ఆలోచన చేసి ఎలా మనం జీవించాలి. మనం ఉపవాసం చేయగానే సరిపోలే, మనం దీక్ష తీసుకోగానే సరిపోలే, మనము ధర్మబద్ధంగా జీవించాలి. ఎందుకంటే 24వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది, 26వ వాక్యం, చాలా మంచి మాట చదువుదాం. శ్రీరాముడు యేసు జ్ఞాన గ్రంథము 34వ అధ్యాయం 26వ వాక్యం. ఎవరైనా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పాపాలకు పరిహారంగా ఉపవాసాలు చేస్తూ మరలా వాళ్ళ జీవితాలు మళ్ళా అలాగే పాపాలు చేసుకుని జీవిస్తే, వాడు చేసే దీక్ష వల్ల, వాడు చేసే ఉపవాసం వల్ల వాడికి ఫలితమేమి రాదు. వాని ప్రార్థన కూడా దేవుడు ఆలకించడట. ఆ లైన్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎవడైనా నేను ఉపవాసం చేస్తున్నా, నేను దీక్ష తీసుకున్నా అని వాడు ఉపవాసం చేసి దీక్ష చేసి వాడు మళ్ళీ బుద్ధిమాలిన పనులు చేస్తే, వాడి ఉపవాసం వల్ల, వాడి దీక్ష వల్ల వాడికి ఉపయోగం లేదట. వాడి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు ఉపవాసం చేసినా, దీక్ష చేసినా, నువ్వు ఏది చేసినా సరే, దేవుని దగ్గరికి వచ్చేసరికి నువ్వు రాజు అయినా, దేవుడు అయినా, రావుడు అయినా, ఎవరైనా సరే ఎలా ఉండాలి? విధేయత కలిగి జీవించాలి, వినయం కలిగి జీవించాలి, పట్టు కలిగి జీవించాలి. అప్పుడు దేవుడి దీవెన మనం పొందుకుంటాం. లేదు నేను సూర్యుడిని వీరుణ్ణి అనుకుంటే నీకు మూల్యం తప్పదు. దేవుడు నేను శిక్షించకుండా ఉండడు. నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అనుకుంటే సరిపోదు. దేవుని దగ్గర అందరం సమానమే, దేవుని దగ్గర అందరము సమానమే, అందరం దేవుని బిడ్డలమే. కాబట్టి కాస్త ఓర్పు, కాస్త సహనం, కాస్త మంచితనం మనకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని కదిలించి మన జీవితాలను మార్చి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ దీవించునుగాక.